బాలు బావరా, బావని చూసాను రా. బావ ఇక్కడే ఉన్నాడు. రే బాలు, బావరా, బావని చూసాను. సత్తి మరీ భయపెట్టకరా, పాపం పసివాళ్ళు. వీళ్ళని బతిమాలి బుజ్జగించి మనకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. కూర్చో శ్రీరామ్. రావయ్యా రా శ్రీరామ్, కూర్చో. అమ్మా వైషు, ఇంకో ఇడ్లీ వేసుకో శ్రీరామ్. వైషు, ఇంకో ఇడ్లీ వేయమ్మా. పర్లేదండి. ఏం మొహమాట పడద్దు. పాపం తినడం కష్టంగా ఉందేమో, మెల్లగా తిను, పర్వాలేదు. శ్రీరామ్, మొహమాటం ఏం పడమాకు. ఇదిగో చట్నీ వేసుకో, బాగుంది. తిను, ఇంకొక ఇడ్లీ ఏమంటావా? చాలు చాలు చాలు. అమ్మా నాకు ఇంకో పూరి అయ్యమ్మా. రే, ఇది టిఫిన్ రా, భోజనం కాదు. ఇంక నువ్వులే. నాకు ఇంకో పూరి కావాలి. అవని చూసారా, వెయ్యవే. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటాడు? ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు వీడు మళ్ళీ లావ్ అవుతున్నాడని నన్నే అంటారు. చూసావా బాబు, ఆడవాళ్ళు ఎంత సులువుగా మగాళ్ళ మీద తోసేస్తారో. అంకుల్కి ఎలా తెలుస్తుంది? ఇంకా నాకు పిలవలేదు కదా. మెల్లిగా మెల్లిగా. మంచినీళ్ళే. బామ్మా, బామ్మా, మంచినీళ్ళు తీసుకురావే. అలాగే. మెల్లిగా మెల్లిగా. ఇదిగో. ఏంటే టిఫిన్ పెట్టినప్పుడు మంచినీళ్ళు పెట్టడం తెలీదా? తాగు తాగు, మెల్లిగా. జాగ్రత్తగా తినొచ్చు కదే. అలా దగ్గితే కడుపులో నొప్పిగా ఉంటుంది కదా. ఎవరో గుర్తు చేసుకున్నట్టున్నారు. నన్ను మర్చిపోయేవాళ్లే కాని గుర్తుంచుకునే వాళ్ళెవరూ లేరు బామ్మ. ఉంటే ఆ సున్నం దుక్కతే ఎప్పుడు నన్ను చంపుదామా అని ఆలోచిస్తూ ఉంటుంది. పైగా ఇప్పుడు నా భర్తకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసిందిగా. ఇక నన్నొక్కదాన్ని భూమి మీద లేకుండా చేస్తే అది ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు ప్రశాంతంగా ఉండరు. నిన్ను కట్టబెట్టినోళ్ళు పుట్టగదులు లేకుండా పోతారు. సూర్య మాత్రం శశిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడనుకుంటున్నావా? ఏం కాదు, చేసిన పాపానికి అతను శిక్ష అనుభవిస్తానే ఉంటాడు. ఆ రోజు నేను నీ మొగుణ్ణి చూడలేదు గాని చూసుంటే కడిగి పారేద్దును. కడుపుతో ఉన్నదాన్ని వీధులు పాల్చేసిన వాడు ఒక మగాడేనా? వెధవ జీవితం. అంతకంతా అనుభవిస్తాడు. నువ్వు తినమ్మా, ఎవడట పోతే మనకెందుకు. తినవే, తిను.
ఏడే వస్తాడు మమ్మీ, వెయిట్ చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ, శశి ఉందా అండి? వచ్చినట్టున్నాడు. ఎవరు కావాలా? హే హే శివ, శివ ఎప్పుడొచ్చావు? హాయ్ శశి. హే, అతను నా ఫ్రెండ్. భయపెట్టించేస్తారా ఏంటి? హే, యు కమ్ ఇన్ యా. యా, మమ్మీ, శివ. నీకోసమే వెయిట్ చేస్తున్నాను శివ. నాకు వాళ్ళని చూస్తుంటే భయమేస్తుందా ఆంటీ? ఏదైనా తేడా జరిగితే వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. ఆ, నువ్వేం భయపడకు శివ, నీకేం కాదు, నేనున్నాను కదా. చూడు, ఇది నీ ఫ్రెండ్ కోసం నువ్వు చేస్తున్న హెల్ప్. అర్థం చేసుకో బాబు. ఇది శశి లైఫ్కి సంబంధించిన సమస్య. ప్లీజ్ శివ. ఓకే, పద వెళ్దాం. ఆ, చెప్పిందంతా గుర్తుంది కదా. మ్, నీ పేరు కార్తీక్, మీ అమ్మ పేరు సావిత్రి, నాన్న రవివర్మ, నేను మీ అత్తని. ఓకే, మ్. నువ్విప్పుడు అమెరికాలో ఉన్నావు. రావడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు రావడం కుదరదు. వీటన్నింటికంటే ఇంపార్టెంట్, అత్త ఇబ్బంది పడుతోందని చెప్పి తన మనుషుల్ని తీసుకెళ్ళిపోమని చెప్పాలి. మ్. ఓకేనా? ఓకే ఆంటీ. జాగ్రత్త శివ. ఓకే, శశి, నువ్వు కూడా వెళ్ళు. ఓకే. టేక్ కేర్. పద. ఓకే మమ్మీ, నేను వెళ్ళొస్తాను. బాయ్ ఆంటీ. ఓకే బేబీ. ఆగు. యాడికి పోతాండావు? ఎక్కడికి వెళ్తే నీకేంటి? చూడు, నన్ను అడగకుండా ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోనీకి వెళ్ళలేదు. ఇది టూ మచ్ అండి. నాతో కదా మీకు సమస్య. నా కూతురు ఏం చేసింది? అయినా నేను అబ్బాయితో మాట్లాడాను. రావడం కుదరకపోయినా కనీసం ఫోన్ అయినా చేస్తాను అన్నాడు. ఇంకేంటి ప్రాబ్లం? ప్లీజ్, దానికేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందట, వెళ్ళనివ్వండి. సరే సరే, పో. బాయ్ మమ్మీ, కమ్. బాయ్ నాన్న. ఏంటమ్మా అంత టెన్షన్గా ఉన్నారు? శశమ్మ గారు ఎక్కడా? ఇందాకే శివతో బయటకు పంపాను మూర్తిగారు. అంటే ఇప్పుడు ఫోన్లో పెద్దిరెడ్డి గారితో మాట్లాడించాలన్నమాట. అందుకేనా టెన్షన్గా ఉన్నారు? అవును మూర్తిగారు, పెద్దిరెడ్డి నమ్మితే చాలు సగం టెన్షన్ దూరం అయిపోతుంది. ఇట్రా. శివ, చెప్పింది గుర్తుంది కదా? కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ప్లీజ్. ఓకే, ఫోన్ తీ. బుల్రెడ్డి, అబ్బాయి ఫోన్ అమెరికా నుంచి. హలో హలో, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను. అవును, పాపం మీ మావయ్య నీ గురించి చాలా బెంగ పెట్టుకున్నారు. ఒకసారి నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు కదా.
ఇప్పుడే కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. బుల్లెడ్డి, పెద్దిరెడ్డి గారి నంబర్ చెప్పు. హలో, నేనండి సునందని. నువ్వా? చెప్పు. అమెరికా నుంచి అల్లుడు లైన్లో ఉన్నాడండి. కాన్ఫరెన్స్ కాల్లో మీతో మాట్లాడించాలని. అట్నా? ఒక్క నిమిషం. భవానీ, చిన్న, అందరూ రండి. అల్లుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏందన్నా? రండి రండి. అల్లుడు అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడు. మాట్లాడన్నా? మాట్లాడించుతున్నందా? ఒక నిమిషం అండి. బాబు, మీ మామయ్య లైన్లో ఉన్నారు, మాట్లాడమ్మా. మావయ్య, బాబు, ఎన్ని దినాల నుంచో నీ గొంతు వినాలని మేమందరం ఆశపడతా ఉన్నాం. ఇన్నాళ్ళకి మా ఆస్తి తిన్నది. ఎట్టున్నా బాబు? బానే ఉన్నాను మావయ్య. నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం బాబు. వెంటనే అమెరికా వదిలేసి వచ్చి వెంటనే రమ్మంటే కుదరదు అంకుల్. నేను జాబ్లో 1 year కాంట్రాక్ట్ రాశాను. ఇంకా 6 months టైం ఉంది. ఆ లోపల రావడం అంటే అయ్యే పని కాదంకుల్. అదేంది బాబు, నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడతా ఉండదు. 6 నెలలంటే 6 నెలలే కదా మావయ్య, చాలా త్వరగా గడిచిపోతాయి. నిజానికి నాకు మిమ్మల్ని చూడాలనే ఉంది, కానీ ఇది నా కెరీర్కి సంబంధించిన విషయం, వదిలి రాలేను. సరే బాబు, నీ ఇష్టం. నీకోసం ఇక్కడ మేమందరం ఎదురు చూస్తా ఉన్నాం. తప్పకుండా వస్తావు కదా? వస్తాను అంకుల్. బాబు, నేను మీ అమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించానని నా మీద నీకేం కోపం లేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు అంకుల్. ఉంటాను. సరే బాబు, మంచిది. జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య. మావయ్య, ఒక్క నిమిషం మావయ్య. ఏంది బాబు? అది అక్కడ నీ మనుషులున్నారని అత్తయ్య చెప్పింది. వాళ్ళుంటే తను ఇబ్బంది పడుతుంది. వాళ్ళని ఊరికి వెళ్ళమని చెప్పండి మావయ్య. సరే బాబు, అట్నే చెప్తాను. నాకు ఇప్పుడు మనసు కుదుట పడింది కదా, వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సరే మావయ్య, నేను ఫోన్ పెట్టగానే మీరు అత్తయ్యతో మాట్లాడండి. అట్నే అట్నే.
సునందా, హలో, ఒకసారి బుల్లెట్కి ఫోన్ ఇవ్వు. అలాగేనండి. బుల్లెటి మాట్లాడు. రేయ్, మీరు అక్కడ ఉండాల్సిన పని లేదు, వెంటనే వచ్చేయండి. అట్నే పెద్దయ్యా. అన్నా, ఏం చేస్తాం రచన? పని ఉండదు అంటున్నాడు కదా, ఉండని. 6 నెలలే కదా. సరే, 6 నెలలుగా. 6 నెలలు. ఇదిగో వస్తాము. రే రండ్రా. అమ్మా సావిత్రి, ఇందాకేనమ్మా నా మేనల్లుడితో నేను మాట్లాడినా. ఇన్నేళ్ళ నా కళ నెరవేరబోతా ఉండదమ్మా. నీ కొడుకుని నా ఇంటి అల్లుడుగా చేసుకోబోతున్నాను. చాలా సంతోషంగా ఉండదమ్మా. ఇంకో 6 నెలలు ఓపిక పడితే నా మేనల్లుడు, నీ మేనకోడలు ఈ ఇంట్లోనే చిలకా గోరింకల్లా తిరుగుతారమ్మా. సంతోషంగా ఉంటారమ్మా. ఉంచుతానమ్మా. ఇన్ని దినాలు నేను నీకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునే అవకాశం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినాను. ఇన్నాళ్లకు ఆ దేవుడు నా కోరిక తీర్చబోతున్నాడమ్మా. చాలమ్మా, ఈ జీవితానికి ఆనందం చాలు. శ్రీరామ్, ఇక్కడేం చేస్తున్నావు? పద వెళ్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా మేనత్త. మీ నాన్నగారు ఎందుకు ఇక్కడ నిలబడి బాధపడి వెళ్ళారు? ఓ అదా, మా నాన్న మా అత్తయ్య లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో మా అత్తయ్య ఇల్లొదిలి వెళ్ళిపోయింది. పాపం, ఆ తర్వాత మగబిడ్డని కని చనిపోయింది. ఇప్పుడు అతను అమెరికాలో ఉన్నాడని తెలిసింది. అందుకే మా నాన్న తన సంతోషాన్ని అత్తయ్యతో పంచుకొని వెళ్ళుంటాడు. వైష్ణవి, ఈవెంట్ కూడా నేనెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. శ్రీరామ్, నేనే మా అత్తయ్యని చూడలేదు, మరి నువ్వు చూసే ఛాన్స్ ఎక్కడుంటుంది? నేను పుట్టకముందే ఆవిడ చనిపోయారు.
అయినా నువ్వు చూసిన ప్రతి ఒక్కరిని ఎక్కడో చూశాను అంటూ ఆలోచిస్తూ మైండ్ మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. పద మెడిసిన్ వేసుకుందో గాని. రా. గుండె అంత ప్రేమ ఉన్న గోరుముద్ద అమ్మరా, చల్లనైన వెన్నెలమా లాలి జోల పాటరా, రక్తాన్ని క్షీరము చేసి ఆకలెంతో తీర్చెరా, జోలాలి కొడుతూనే జోల పాట హాయరా, లోకాన్ని ఏలే దేవుడే అమ్మ కొడుకుగా నేల మీద జన్మించాడురా ప్రేమ పొందగా. గుండె అంత ప్రేమ ఉన్న గోరుముద్ద అమ్మరా, చల్లనైన వెన్నెలమా లాలి జోల పాటరా.